అశాంతి, అభద్రత ఈ రెండిటికి కూడా ఇప్పుడు కొత్తగా ఓ పేరు పెడుతున్నారు. ఆ పేరే శాంతి ఒప్పందాలు. అశాంతిని సృష్టించే దేశాలతో శాంతి ఒప్పందాలు, పనికి మాలినటువంటి ఒప్పందాలు. సిరియాలో నానా గడ్డి గరుస్తున్నారు. అక్కడ 5 గ్రూపుల పోరాటాలు, 2 గ్రూపుల తన్నులాటలు, ప్రాణాలు కోల్పోతుంటే ఆ గ్రూపుల మధ్యన శాంతి ఒప్పందం కుదిర్చాడు మొన్నొచ్చి రుబియో, అమెరికా విదేశాంగ మంత్రి. ఈలోపు ఇజ్రాయెల్ వెళ్ళి అందులో ఉన్నటువంటి మైనారిటీ గ్రూప్ పక్షాన చావు బాధ వదిలిపెట్టింది మెజారిటీ గ్రూప్ పక్షాన్ని. దాంతో ఆ శాంతి ఒప్పందం పనికి రాకుండా పోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ సిరియాల మధ్యన శాంతి ఒప్పందం అంట. ఇజ్రాయెల్ ఇకపై సిరియా మీద దాడి చేయదట, సిరియా ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా, అంటే సిరియాలో ఉన్నటువంటి ఇజ్రాయెలేతర శక్తులు లేదా యూదు జాతి వ్యతిరేకులు వాళ్ళు ఇజ్రాయెల్ జోలికి వెళ్లకుండా చూసుకుంటుందంట. ఈ ఇద్దరి మధ్యన ఒప్పందం అమెరికా కుదిర్చిందట. మళ్ళీ నేను ఇట్టా కుదిర్చేశాను కాబట్టి నాకు శాంతి నోబెల్ బహుమతి ఇవ్వమని అడుగుతాడు అనుకుంటా ట్రంప్.